నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని భగత్ సింగ్ కాలనీలో సీసీ కెమెరాల ఓపెనింగ్ ముఖ్య అతిథులుగా డీఎస్పీ సాయిరెడ్డి వెంకటరెడ్డి, సిఐ నాగార్జున, ఎస్ఐ మాధవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ సాయిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ నూతనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినందుకు కాలనీ వాసులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా పట్టణంలోని ప్రతి ఒక్కరు కూడా ఈ కాలనీ వాసులను చూసి నేర్చుకోవాలన్నారు. అంతేకాకుండా దొంగతనాల నివారణలో కెమెరాలు ముఖ్య పాత్ర వహిస్తాయి. కెమెరాలు అనేవి 100 మందితో సమానం. 24 గంటలు కాలనీ వాసులు సురక్షితంగా ఉండేలా చూస్తాయి. కెమెరాల ద్వారా 98% దొంగతనాలు జరగకుండా ప్రమాదాలు జరిగితే ఆ ప్రమాదం ఏ విధంగా జరిగిందో కెమెరాల ద్వారా తెలుసుకోవచ్చు. పోలీసు యంత్రాంగానికి ఇవి ముఖ్య పాత్ర వహిస్తాయని కల్వకుర్తి డీఎస్పీ సాయిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కార్యక్రమంలో సిఐ నాగార్జున, ఎస్ఐ మాధవరెడ్డి, పోలీసు సిబ్బంది, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. సార్ వాటర్ పోయండి. ఓకే సార్. కల్వకుర్తి పట్టణంలోని భగత్ సింగ్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన కెమెరాల ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడ మీటింగ్ అనేది జరిగింది. ఈ కాలనీ వాసులందరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వీరు సీసీ కెమెరాల ఏర్పాటులో దొంగతనాల యొక్క నివారణలోనూ మరియు డిటెక్షన్లోనూ ఈ కెమెరాల పాత్ర గురించి వివరించడం అనేది జరిగింది. వారు కూడా దానిలో స్పందించి కెమెరా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇది ప్రతి ఒక్కరు ఈ టౌన్లో వీళ్ళని చూసి నేర్చుకోవాలని, ఈ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని మేము కోరుతున్నాము పట్టణవాసులకు. అలాగే ఈ దొంగతనాల నివారణలో ఈ కెమెరాలు అనేది చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఎవిడెన్షరీ వాల్యూ ఇన్ ది కోర్టులో కూడా ఉంటుంది. దీనిలో నిజాన్ని మాత్రమే తెలియజేస్తుంది కెమెరాలు, అబద్ధం అయితే ఆడదు. ఇది కెమెరాలు అనే 100 మంది పోలీసులతో సమానం. 24 గంటలు రక్షణలో, కెమెరాల రక్షణలో కాలనీ వాసులు ప్రశాంతంగా నిద్రపోవడం అనేది జరగవచ్చు. ఈ కెమెరాల ద్వారా మ్యాక్సిమం యాక్సిడెంట్లని, ఈ నేరాలను నివారించడం అనేది 98% మ్యాక్సిమం జరుగుతున్నది కెమెరాలు ఉన్న ప్రాంతాలలో. ఎక్కడైతే లేవో అక్కడ కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. పోలీసులు మ్యాక్సిమం దీని మీద డిపెండ్ అవుతున్నారు. అలాంటి సిచ్యువేషన్ ఏమో క్రిమినల్స్ చెక్ చేయడం జరుగుతుంది. అలాగే రాత్రి పెట్రోలింగ్లో దాంతోపాటు ఇవి చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది. అలాగే సైబర్ క్రైమ్ సంబంధించి ఈ ఎవరన్నా బాధితులు ఉంటే 1930కి కానీ ఇంటిమేట్ చేయాలని కోరుతున్నాము. అది దీంట్లో సైబర్ క్రైమాలో ఏపీకే ఫైల్ అనేది ఒకటి వస్తుంటుంది. అది చాలా వాటిల్లో ఉంటుంది ఏపీకే ఫైల్. ఆ ఫైల్ని మీరు నొక్కినట్లయితే ఎవరైతే నొక్కుతారో దాన్ని ఓపెన్ చేస్తారో మీ యొక్క కాంటాక్ట్స్, ఫోటోస్, మీ దగ్గర ఎలాంటి నిగూఢమైన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉన్నా కూడా వాళ్ళ కాంటాక్ట్ వాళ్ళ చేతికి వెళ్ళిపోతుంది సైబర్ నేరస్తులకి. మీరు ఎలాంటి ఆపరేషన్ చూస్తున్న కొద్ది క్షణాలలోనే మీ యొక్క ఫోన్ ఆగిపోవడం జరుగుతుంది. మీ యొక్క అకౌంట్స్ నుంచి అమౌంట్ అనేది సైబర్ నేరస్తుల చేతికి పోవడం అనేది జరుగుతుంది. ఈ బ్లాక్ మెయిలింగ్ కూడా చేయడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఇలాంటి ఫైల్ను, అన్నోన్ ఫైల్స్ని ఓపెన్ చేయొద్దు మనకు వచ్చినదంటే. అలాగే మీరు ప్రజలకు విజ్ఞప్తి చేసిన అత్యాశకు అనేది పోకూడదు. ఈ అత్యాశనే మీ సైబర్ నేరస్తుల యొక్క వలలో పడటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మన భారత జనాభా 150 కోట్ల ప్రయాణం ఉంటుంది. అటు గాలం వేస్తే అత్యాశ అనే గాలంతో మీరు పడిపోతారు. దాంట్లో ఆ గాలంలో చిక్కుకొని డబ్బులు పోగొట్టుకున్న తర్వాత పోలీస్ స్టేషన్లకు వస్తే ఏం లాభం ఉండదు. ముందే జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను. ఇది ఒకసారి అఫెన్స్ అయిన తర్వాత డిటెక్షన్ అనేది కొద్దిగా కష్టం ఉంటుంది. మనీ రికవరీ అనేది కష్టంగా ఉంటుంది. వివిధ బ్యాంకులకు వెళ్ళిపోతుంది. క్యాష్ను విత్డ్రా చేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ముందే జాగ్రత్తగా ఉండాలని నేను ప్రజలందరినీ కోరుతున్నాను. మిగతా కాలనీ వాసులకు ఏదైతే భగత్ సింగ్ కాలనీ ఆదర్శంగా తీసుకుని అలాంటి పరిస్థితి, ఎందుకంటే పోలీసులకు ప్రజలకు ఎట్లా ఉండాలి సంబంధించి ఓకే. ఈ ప్రజలు మరియు పోలీసులకు మధ్య మంచి సత్సంబాలు ఉండాలి అంటే మేము కూడా, పోలీసులు కూడా కొంచెం మీటింగులు అనేది మైత్రి మీటింగులు లాగా మీటింగులు పెట్టడం జరుగుతుంది. ప్రజలు ఎవరైతే కాలనీ వాసులు ఉంటారో పోలీసులను కూడా ఇన్వైట్ చేస్తే వీళ్ళకు కూడా
కొన్ని విషయాలు తెలియని విషయాలను కూడా వీళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చెప్పి ఈ సైబర్ ఇలాంటి దొంగల బారిన పడకుండా ప్రివెంటివ్గా మేము తప్పించుకోవడానికి మనకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రజల సంబంధాలు ఉంటే ఎక్కువ ఎక్కడైతే ప్రజల సంబంధాలు బాగుంటాయో అక్కడ నేరం కూడా తగ్గే సంబంధం ఉంటుంది. తొందరగా పోలీసులు రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీకు ఎలాంటి టైం కాకుండా ఎవరికి ఫోన్ చేయని అవసరం లేదు. 100కి అనేది ఫోన్ చేస్తే ఇమ్మీడియట్లీ 5 నిమిషాలు 10 నిమిషాల్లో ఉంటారు. కాబట్టి 100కు ఫోన్ చేయడం అనేది నేర్చుకోవాలని అందరినీ ప్రజలందరినీ కోరుతున్నాను. అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు లేనందు వలన దొంగతనాలు ఎక్కువ జరుగుతుంది. కాలనీ వాళ్ళకు దొంగతనాలు అరికట్టే ఆలోచించడం ఈ కల్వకుర్తి పట్టణంలో నేను నైట్ పెట్రోలింగ్లో ఉన్నప్పుడు చూసినాను. కొన్ని కాలనీలు విద్యానగర్ అదర్ కాలనీస్ వల్ల తిరిగితే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి, కోట్ల వాల్యూ చేసే బిల్డింగ్స్ ఉన్నాయి. కెమెరాలు అనేది